నమస్కారం V7 సిటీ న్యూస్ కి స్వాగతం. ఇక వార్తల్లోని వివరాలు. తిరుమల శ్రీవారి ఆలయం వెనుక వైపు గల వసంతోత్సవ మండపంలో గత 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగిన సాలకట్ల వసంతోత్సవాలు మంగళవారం కొనల పండుగగా ముగిశాయి. తొలి రోజు రెండవ రోజు శ్రీ మలయప్ప స్వామివారు తన ఉభయ దేవేరులతో కలిసి వసంతోత్సవంలో పాల్గొనగా చివరి రోజున శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పతో పాటుగా శ్రీ సీతా లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామివారు, శ్రీ రుక్మిణి సమేత శ్రీకృష్ణ స్వామివారు వసంతోత్సవ సేవలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఆద్యంతం నేత్రపర్వంగా సాగింది. మధ్యాహ్నం 2 గంటల నుండి 4 గంటల వరకు స్వామి అమ్మవార్ల ఉత్సవాలకు శ్రవణ తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనంతో అభిషేకం చేశారు. ఒకే వేదికపై సమస్త మూలవర్లను దర్శించిన భక్తులు తన్మయత్వంతో పులకించారు. ఈ కార్యక్రమంలో తిరుమల పెద్ద జిఆర్ స్వామి, చిన్న జిఆర్ స్వామి, ఈవో ఏవి ధర్మారెడ్డి దంపతులు, జేఈఓ గౌతమి, సిపిఆర్ఓ డాక్టర్ టి రవి, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి ఎమ్మెల్యేగా భూమన అభినయ్ని, ఎంపీగా గురుమూర్తిని ప్రజలు ఆశీర్వదించాలని ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. టీటీడీ చైర్మన్ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మంగళవారం ఉదయం స్థానిక 13వ డివిజన్ 141, 142, 145 పోలింగ్ బూతుల పరిధిలో డివిజన్ కార్పొరేటర్ కోటూరు ఆంజనేయులు ఆధ్వర్యంలో ఇంటింట ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తిరుపతి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్, పార్లమెంట్ అభ్యర్థి గురుమూర్తిని ఆశీర్వదించాలని కోరారు. జగనన్న సంక్షేమ పథకాల గురించి ఆరాధిస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుంటే సంక్షేమ పథకాలు రెట్టింపు స్థాయిలో అందుతాయని హామీ ఇచ్చారు. ఇంకా పెన్షన్లు, ఇంటి పట్టాలు ఇస్తామని భూమన కరుణాకర్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ శిరీష, కార్పొరేటర్ ఎస్కే బాబు, మాజీ కౌన్సిలర్ అమ్ములమ్మ, వైఎస్ఆర్సీపీ నాయకులు దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి, మల్లం రవిచంద్రారెడ్డి, రాపూరి ప్రసాద్, కోటూరు శశి, బిట్టు సాయి, చిన్న, కోటూరు సూర్యనారాయణ, మునీశ్వరమ్మ, ప్రసన్న పాల్గొన్నారు. అనంతరం స్థానిక 21వ డివిజన్ 257, 258, 359, 260, 261, 262 పోలింగ్ బూతుల పరిధిలో నాయకులు వీర అనిల్ ఆధ్వర్యంలో భూమన కరుణాకర్ రెడ్డి ఇంటింట ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఫ్యాన్ గుర్తుకే ఓట్లు వేయాలని కోరారు. అభివృద్ధి సంక్షేమ పథకాలను అడ్డుకుంటున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూటమిని చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మేయర్ శిరీష, నాయకులు చిరంజీవి, తిమ్మారెడ్డి, మల్లం రవికుమార్ రెడ్డి, కుమార్, నాగరాజు, సుబ్రహ్మణ్యం, మనోహర్ రెడ్డి, జీవన్ కుమార్, చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. తిరుపతి అసెంబ్లీ స్థానానికి ఉమ్మడి అభ్యర్థి ఆరణి శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేశారు. అన్నారావు కొడల నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు వేల మంది కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రజలతో ర్యాలీగా తరలి వెళ్లారు. తెలుగుదేశం, బీజేపీ బలపరుస్తున్న తిరుపతి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు భారీ ర్యాలీతో నామినేషన్ దాఖలు చేశారు. ఖాదీ కాలనీ తన నివాసం నుంచి బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు కార్యకర్తలతో కలిసి భారీ కాన్వాయ్తో బయలుదేరారు. వేల మందితో కలిసి రుయా హాస్పిటల్, మెడికల్ కళాశాల, టౌన్ క్లబ్, బాలాజీ కాలనీ, ఎంఆర్పల్లి మీదుగా ఆర్డీఓ కార్యాలయం చేరుకుని నామినేషన్ సమర్పించారు. బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల నాయకుల మద్దతుతో ప్రజల ఆశీస్సులతో అఖండ విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, నరసింహ యాదవ్, మబ్బు దేవనారాయణ రెడ్డి, జేబీ శ్రీనివాస్, కోడూరు బాలసుబ్రహ్మణ్యం, పులుగోరు మురళి, ఊకా విజయ్ కుమార్, చినబాబు, దంపూరి భాస్కర్ యాదవ్, శ్రీధర్ వర్మ, అన్న రామకృష్ణ, కార్పొరేటర్ సంధ్యా యాదవ్, కరణం హిమ్మత్, మహేష్ యాదవ్, పాటకం వెంకటేష్, కంకణాల రజనీకాంత్, బీజేపీ నాయకులు శాంతారెడ్డి, భానుప్రకాష్ రెడ్డి, చంద్రప్ప, పొరగంటి భాస్కర్, సామంచి శ్రీనివాస్, పెనుబాల చంద్రశేఖర్, సుబ్రహ్మణ్యం యాదవ్, ముని సుబ్రహ్మణ్యం, జనసేన నాయకులు పసుపులేటి హరిప్రసాద్, పొలకల మల్లికార్జున్, ఆకేపాటి సుభాషిణి, కీర్తన, ఆనంద్, కిరణ్ రాయల్, బండ్ల లక్ష్మీపతి యాదవ్, గుత్తా నాగరాజు రాయల్ తదితరులు పాల్గొన్నారు. తిరుమల దేవస్థానంలో పరిస్థితులు ఈ పరిధిలో తిరుమల తిరుపతి పరిధిలో ఎమ్మెల్యేగా జనసేన అభ్యర్థిగా పోటీ చేయడం ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు, పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు, చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు అనేసి కూడా తెలియజేసుకుంటూ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు ఉమ్మడి అభ్యర్థిగా జనసేన తిరుపతి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. దానికి నామినేషన్ దాఖలు చేస్తున్నాను.
ఈ సందర్భంలో తిరుపతి పట్టణంలో ఉన్న పౌరులందరూ ప్రతి ఇంటికి ఒకరు వచ్చి రావడం జరిగింది. దాదాపు 70-80 వేల మందితో ఈరోజు ఈ నామినేషన్ వేయడం చాలా గర్వంగా భావిస్తున్నాను, చాలా సంతోషంగా భావిస్తున్నాను. ఈ యొక్క నామినేషన్ వేయడం ఈ యొక్క తిరుపతి పట్టణంలో చరిత్రలోనే మొట్టమొదటి కూడా నేను తెలియజేసుకుంటున్నా. ఖచ్చితంగా కూడా రాబోయే రోజులు జనసేన, తెలుగుదేశం, బీజేపీ జెండా ఆంధ్ర రాష్ట్రంలో ఎగరేస్తాము. తిరుపతి నియోజకవర్గంలో ఇటు ఎమ్మెల్యేగా కానీ అటు ఎంపీగా కానీ, భారతీయ జనతా పార్టీ ఎంపీగా, జనసేన ఎమ్మెల్యేగా గాజు గ్లాసు, భారతీయ జనతా పార్టీ ఎంపీగా కమలం గుర్తు, ఈ 2 గుర్తులకు ప్రజలు ఆశీర్వదిస్తున్నారు. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా దక్కవు. ఒక గొప్ప ఉద్దేశంతో ఎన్డీఏ కూటమి ఏర్పడింది. ఎందుకోసం ఏర్పడిందంటే ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను మోసం చేస్తున్నాడు కనుక, అవినీతి ఎక్కువైపోయింది కనుక, ఖనిజాలు కానివ్వండి, పొలాలు కానివ్వండి, ఏది చూసినా కూడా అయిపోయింది. చివరికి మద్యంలో కూడా పేద ప్రజల రక్తం తాగుతున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ఒక్కొక్క సిలికా దానిలో శ్మశాన వాటిలు కూడా తీసేస్తున్నారు. ఏ మాత్రం కూడా ప్రజాస్వామ్యం లేకోకుండా, ప్రజల కొరకు పాలన లేకోకుండా వారి ఇష్టం వచ్చినట్టుగా అధికారాన్ని దుర్వినియోగం చేసుకుంటూ దాని నుంచి అవినీతి నుంచి మరలా అధికారం తీసుకొస్తున్నారు. కనుక నేను తిరుపతి ప్రజల్ని చేతులు జోడించి కోరేది ఏమిటంటే, గత 5 సంవత్సరాలు ఏ మాత్రం కూడా తిరుపతి ప్రజలకు స్వేచ్ఛ లేదు. అహంకారంతో, దౌర్జన్యంతో, అవినీతితో ఉండిపోయింది. కనుక మా ఇద్దరిని కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడుతున్న శ్రీనివాసులు గారిని గాజు గ్లాస్ మీద, అలాగే కమలం గుర్తు మీద బీజేపీ తరఫున నిలబడుతున్న నన్ను కూడా మా ఇద్దరిని ఆదరిస్తే ఎంత మార్పు తీసుకొస్తామంటే, మేము కోరేది 2 ఓట్లు. ప్రతి ఒక్కరు కూడా తిరుపతిలో స్వేచ్ఛనిచ్చేటట్టుగా మేము ఏర్పాటు చేస్తాం. తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంకు భారత చైతన్య యోజన పార్టీ తరఫున కృష్ణవేణి యాదవ్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. పొంగనూరు రామచంద్ర యాదవ్ స్థాపించిన భారత చైతన్య యువజన పార్టీ తరపున తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్థానిక నాయకురాలు కృష్ణవేణి యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు. మంగళవారం తన అనుచరులతో కలిసి ఆమె నివాసం నుంచి ఆర్టీఓ కార్యాలయం వరకు ర్యాలీగా వచ్చి అనంతరం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మంచి ఆలోచనతో సమాజంలో మార్పు తీసుకురావడానికి రామచంద్ర యాదవ్ భారత చైతన్య యువజన పార్టీని స్థాపించారని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు రాజ్యాధికారం రావాలంటే తన అభ్యర్థిత్వాన్ని ప్రజలు బలపరిచి ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. మార్పు కోసం ప్రజలు ఆలోచించాలని సూచించారు. మన కోసం మనమందరం అన్న నినాదంతో ముందుకెళ్తున్నాము. తిరుపతి ప్రజలందరూ మెరుగుపడాలని, పూర్వ వైభవం తెప్పించాలని తిరుపతికి బీసీవై పార్టీలో ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడ్డాను. బీసీవై పార్టీలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. మన కోసం మనమందరం అన్న నినాదంతో ముందుకెళ్ళాలి. ప్రజలందరూ రావాలి. ఆడవాళ్ళు, మహిళలందరూ ఇబ్బందులు పడుతున్నారు. వచ్చి ఎవరు ఏమీ చేయలేదు కాబట్టి ఖచ్చితంగా నేను అందరికీ సపోర్ట్గా నిలబడి అందరినీ అభివృద్ధి చేస్తానని మాటిస్తున్నాను అందరికీ. ప్రచారాలు వాళ్ళు తగినట్టు ప్రచారాలు వాళ్ళు చేస్తున్నారు. ఇప్పటి వరకు వచ్చిన పార్టీలు ఏం చేసినాయని ప్రజలందరికీ తెలుసును. కాబట్టి మేము ఖచ్చితంగా ప్రజలకనేసే కాదు, అందరికీ, బడుగు బలహీన వర్గాలు అందరూ మా ఆహ్వానితులే. మేము ఖచ్చితంగా విజయం సాధిస్తాము. నాకు ప్రజల సపోర్ట్ ఉంది, నన్ను ఆశీర్వదిస్తారు అనే ఒక ఉద్దేశంతో మేము ముందుకు వచ్చాము. ప్రధాన పార్టీల అభ్యర్థులు అయితే పోటాపోటీలుగా ఉన్నారు. వాళ్ళకి పోటాపోటీగా ఉన్నారన్నది మాత్రమే తెలుసు. ప్రజలకి ఏం చేశారనే ప్రజలందరికీ తెలుసు, మీడియా మిత్రులకి అందరికీ తెలుసు. ఆ న్యాయము, ఆ ధర్మం అనేది వాళ్ళే ఎంచుకుంటారు. జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు నామినేషన్ ర్యాలీకి టీడీపీ సీనియర్ నాయకులు కరణం హిమ్మత్ తన మద్దతుదారులతో కలిసి ర్యాలీగా వచ్చి మద్దతు తెలియజేశారు. తిరుపతి నియోజకవర్గ జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు నామినేషన్ సందర్భంగా స్థానిక బాలాజీ కాలనీలోని జ్యోతిరావు పులే విగ్రహం వద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు కరణం హిమ్మత్ ఆధ్వర్యంలో భారీగా ప్రజలతో వచ్చి మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా కరణం హిమ్మత్ మాట్లాడుతూ, రాబోయే సార్వత్రిక ఎన్నికలలో తెలుగుదేశం నియోజకవర్గం నుంచి ఆరణి శ్రీనివాసులని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని తెలిపారు. ఈ ర్యాలీ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ బీసీ సాధికారత రాష్ట్ర నాయకులు సత్తు మధుసూదన్ యాదవ్, తెలుగుదేశం పార్టీ నాయకులు మహేష్ రాయల్, సతీష్, దిలీప్, బాబ్జీ, విజయ్, రూప్ కుమార్, మహేష్, చందు, రాజేష్, గని తదితరులు పాల్గొన్నారు. తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డిపై అసత్య ఆరోపణలు చేసే అర్హత జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులకు లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అజయ్ కుమార్, పసుపులేటి సురేష్ లు అన్నారు.
తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైసీపీ నాయకులు అజయ్ కుమార్, పసుపులేటి సురేష్లు మీడియాతో మాట్లాడారు. చిత్తూరులో అనేక భూ కబ్జాలకు పాల్పడిన ఆరణి శ్రీనివాసులు తిరుపతిలో ఉన్న భూములు కాజేయడానికి తిరుపతికి వచ్చారని ఎద్దేవా చేశారు. నోట్ల కట్టలను వేరుజల్లి సీటు తెచ్చుకున్న ఆరణి శ్రీనివాసులు ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిపై ఆరోపణలు చేసే అర్హత లేదని మండిపడ్డారు. భూమనపై ఆరోపణలు చేసే ముందు తన నిజాయితీని నిరూపించుకోవాలని సవాల్ చేశారు. అలా కాకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోమని హెచ్చరించారు. చిత్తూరు నుంచి వచ్చిన ఆరణి శ్రీనివాసులను తిరుపతి ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని, తిరుపతిని అన్ని విధాలా అభివృద్ధి చేసిన భూమన అభినయ్ రెడ్డి అఖండ మెజారిటీతో గెలుపొందుతారని ధీమా వ్యక్తం చేశారు. మొన్న వైసీపీ ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు ఆరణి శ్రీనివాసుల పైన ఆంధ్రజ్యోతి అనే పత్రిక ఆయన గురించి రాసినటువంటి కథనాలు ఆరణి అక్రమాగ్ని. ఇప్పుడు ఆయన జనసేన పార్టీలో కూటమిలో చేరతానే ఈ అక్రమాగ్ని ఆరిపోయిందా అని అడుగుతున్నా. ఆరణి అక్రమాగ్ని అని రాసిన పత్రిక దీనికి సమాధానం చెప్పాలి. ఆయన జనసేన కండువా కప్పుకున్న వెంటనే కూటమి నాయకులందరికీ శుద్ధ పూసలాగా ఏమన్నా కనిపిస్తున్నాడా? దీన్ని తిరుపతి నగర ప్రజలందరూ కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. ఆరని అక్రమాలు ఇవి ఆరే క్వశ్చనే లేదు. ఆయన మాత్రం రాజకీయంగా ఆరిపోతాడు ఎన్నికల్లో. ఈ అక్రమాలు మాత్రం ఆరవు. డైరెక్ట్గా ఎంఆర్ఓ ఆఫీసులో అధికారుల సంతకాలే ఫోర్జరీ చేసినట్టుగా చూపిస్తా ఉన్నారు. దీనికి స్థానిక బీజేపీ మరియు జనసేన తెలుగుదేశం నాయకులు ఏం సమాధానం చెప్తారో చెప్పండి. డ్వాక్రా రుణాలని పూర్తిగా మాఫీ చేస్తానని చెప్పేసారు. అధికారంలోకి రావడము జరిగింది. డ్వాక్రా రుణాలని ఏమాత్రం కూడా మాఫీ చేయకుండా ఆయన మహిళల్ని వంచడము జరిగింది. అదేవిధంగా మహాలక్ష్మి పథకము అని చెప్పేసి ఆడబిడ్డ పుట్టిన వెంటనే 30,000 రూపాయలని డిపాజిట్ చేసి ఆ బిడ్డ యుక్త వయసుకు వచ్చే నాటికి 2 లక్షల రూపాయలు ఆ ఆడబిడ్డకి అందజేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది. ఎవరైనా 2014-19 కాలంలో ఎంతమంది ఆడబిడ్డలు పుట్టారు? ఇప్పటికి యుక్త వయసు వచ్చేసరికి 2 లక్షల రూపాయలు ఏమన్నా వాళ్ళకి అందేటువంటి అవకాశం ఉందా అని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైనా చెప్పేటువంటి దమ్ముందా? అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలో మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా ప్రోత్సహించడానికి పారిశ్రామిక వాడల్ని మహిళల కోసం ఏర్పాటు చేసి కుటీర లక్ష్మి అనేటువంటి పథకాన్ని తీసుకొస్తాం. తద్వారా మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా ప్రోత్సహిస్తామన్నారు. తాను పార్టీ మారానని వస్తున్న వార్తల్లో నిజం లేదని, తాను బతికి ఉన్నంత వరకు వైఎస్ రాజశేఖర రెడ్డి భూమన కుటుంబంతో నడుస్తానని వైసీపీ నాయకులు బొమ్మగుంట రవి పేర్కొన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో మంగళవారం విలేకరుల సమావేశంలో వైసీపీ నాయకులతో కలిసి ఆయన మాట్లాడుతూ తాను తెలుగుదేశం పార్టీలో సైకిల్ ఎక్కానని, పత్రికల్లో వచ్చిన వార్తల్లో నిజం లేదని, తాను జీవించి ఉన్నంతకాలం వైఎస్ఆర్ అభిమానిగానే కొనసాగుతూ వైసీపీలోనే ఉంటానని, భూమన సైన్యంలో పనిచేస్తానని బొమ్మగుంట రవి స్పష్టం చేశారు. తాను పార్టీ మారానని వార్త రాసిన ఆ పత్రికా కార్యాలయం ముందు నిరసన తెలియజేస్తానని పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో తాతయ్యగుంట గంగమ్మ గుడి చైర్మన్ కట్ట గోపి యాదవ్, కృష్ణమూర్తి, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. నేను పార్టీ నా జీవితం ఉన్న రోజులు, దేవుడిచ్చిన అవసరం రోజులు టీవీల్లో యాప్ల్లో చెప్పుకునేవాళ్ళు వేరే. బొమ్మగుంట రవి నోడు మీ అందరికీ తెలుసు నేను ఎట్టుంటాను, ఏ పార్టీలో ఉంటాడా ఎట్టుంటాడనేసి. నా పైన కూడా అలా రాసి అదేందో ఊర్లో అందరు గొడ్లు ఉంటే సాగలోడు గొడ్డుకే వచ్చిందని ఒక సామెత ఉంది. అట్లా మా మీద పడినారు. ఈనాడోడు ఎందుకు ఏమని పడినాడంటే నేనేది ఎక్కుతానండి సైకిల్. అది సైకిల్ ఏడుంది ఎక్కేదానికి? అందరికీ మోకాళ్ళ నొప్పులు వచ్చి ఏడు చూసిన అదేదో ఆయిల్ తీసుకొని పొగొచ్చేట్టుగా రుద్దుకుంటా ఉన్నారు. ఇప్పుడు లేదు, సైకిలే లేదు. సైకిల్ ఉందని వాళ్ళు ప్రచారం చేసుకుంటా ఉన్నారు. అందుకని నేనేం చెప్తానంటే ఫస్ట్ వాస్తవాలు గ్రహించండి. ఎవరైతే మీకు తోడుగా ఉంటారో, మీతో నాటకాలు వేస్తూ ఉంటారో అలాంటి వాళ్ళ గురించి రాయండి. నేను బలహీన వర్గాల్లోని మిమ్మల్ని అంతా అభిమానించేవాడిని. నా గురించి రాసి మీరు దాన్ని ఏదో చేసుకోవాలనుకునేది దేనికి? నేను అంతటోనా? నేను పార్టీకి విధేయుడిని. రాజశేఖర రెడ్డి అభిమాని, భూమన కరుణాకర్ రెడ్డి గారి సైన్యం. దీంట్లో డౌటే లేదు. పద్మావతి అమ్మవారిని రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్ దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్, ఏపీ సిఎఫ్ఎస్ఎస్ సిఇఓ సునీల్ కుమార్ రెడ్డి, స్క్రిటరీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సత్యనారాయణ, చిరంజీవి చౌదరి మంగళవారం దర్శించుకున్నారు. వీరికి ఆలయ మత సూపరింటెండెంట్ శేషగిరి, ఆలయ డిటి మరియు ఏవో లక్ష్మీకర్ రెడ్డి, ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న వీరికి ఆలయ అధికారులు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. చంద్రగిరి నియోజకవర్గంలో ప్రజలు నా అక్క చెల్లెమ్మలు, అన్నదమ్ములు, అవ్వాతాతలు, నా అంగబలం నా అర్ధబలమని తుడా చైర్మన్ చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ అభివృద్ధికి కృషి చేశామని అన్నారు. ప్రాణాలను సైతం పణంగా పెట్టి కరోనా కాలంలో వరదల సమయంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అండగా నిలిచారని అన్నారు. పండుగ సందర్భాలలో కానుకలు అందిస్తూ కుటుంబ సభ్యులుగా భావించి ఆత్మీయతను కనబరుస్తున్నట్లు తెలియజేశారు. మంగళం క్వార్టర్స్, న్యూ మంగళం పంచాయతీలలో మా ఊరికి మా మోహిత్ కార్యక్రమాన్ని ప్రజలు అడుగడుగునా నిరాజనాలు పలికారు. ప్రతి గడపలో చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి హారతలతో అపూర్వ స్వాగతం లభించింది. అంతకుముందు పార్టీ శ్రేణులు ఘనంగా సత్కరించారు. యువత బైక్ ర్యాలీతో అభిమానాన్ని చాటుకున్నారు. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కూడా ర్యాలీలో బైక్ నడుపుతూ యువతలో ఉత్సాహాన్ని నింపారు. జై జగన్ అంటూ నినాదాలతో ఆ రెండు పంచాయతీలు దద్దరిల్లాయి. అంతేకాకుండా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు గడప గడపలో మారుమ్రోగింది. పర్యటించిన దూరం చెవిరెడ్డి మోహిత్ రెడ్డిపై అభిమాన పూల వర్షం కురిసింది. వైసీపీ జెండాలు రెపరెపలాడాయి. ప్రతి గడపలో చేసిన అభివృద్ధిని, పంపిణీ చేసిన సంక్షేమాన్ని వివరించారు. అభివృద్ధి సంక్షేమం నిధుల వివరాలతో కూడిన కరపత్రాలను ప్రజలకు అందజేశారు. జగనన్న మళ్లీ సీఎం కావాలంటే, సంక్షేమం అభివృద్ధి కొనసాగాలంటే తప్పక ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. పాలకుడిగా కాకుండా సేవకుడిగా మీకు అందుబాటులో ఉండే తనను ఆదరించి అత్యధిక మెజారిటీతో ఆశీర్వదించాలని చెవిరెడ్డి మోహిత్ రెడ్డి విన్నవించారు. ఇంటింటి ప్రచారం అనంతరం పబ్లిక్ మీటింగ్ లో ప్రజలను, పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కేవలం సంక్షేమమే కాదు, అభివృద్ధి కూడా అదే స్థాయిలో జరిగిందని అన్నారు. అవినీతి, అక్రమాలు, వివక్షకు తావు లేకుండా పరిపాలన కొనసాగించారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా విద్య, వైద్యంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని కొనియాడారు. పరిశ్రమల ఏర్పాటు, నిరుద్యోగ నిర్మూలన, మహిళా సంఘాల బలోపేతం, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలతో పాటు కాపు, బీసీల సంక్షేమానికి సీఎం పాటుపడ్డారని వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ డివిజన్ అధ్యక్షులు నారాయణ రెడ్డి, పంచాయతీ అధ్యక్షులు చిలమంద హరికృష్ణ, ఎంపీటీసీ గణేష్, సర్పంచ్ లక్ష్మీ రాంబాబు, ఉప సర్పంచ్ బైరెడ్డి రమేష్, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోతుకుంట రాజేష్ నాయుడు మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా పట్టణంలోని గోపాలవనంలోని తన నివాసం నుండి వామపక్షాల ఆధ్వర్యంలో కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ పోతుకుంట రాజేష్ నాయుడు తన అనుచరులతో ర్యాలీగా బయలుదేరి అంబేద్కర్ విగ్రహంకు పూలమాల వేసి అక్కడి నుండి ర్యాలీతో ఆర్డీఓ కార్యాలయం చేరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ బత్తయ్య నాయుడుతో పాటు వామపక్ష నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీకాళహస్తిలో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించండి, తాను డాక్టర్గా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతిరోజు అందరికీ వైద్యం అందిస్తానని అన్నారు. ప్రజలకు కావాల్సిన మౌలిక వసతులు అన్నీ కూడా ఏర్పాటు చేస్తానని, అంతేకాకుండా శ్రీకాళహస్తిలో మార్పు కోసం ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. నాకు చేయండి అని చెప్పను. ఎవరికి ఎక్కడ బాగుంటే టీడీపీ క్యాడర్ మొత్తం అందరికీ ప్రతి ఒక్కరి క్వశ్చన్ ఇదే, టీడీపీ క్యాడర్ మీకు పనిచేస్తుందా, టీడీపీ క్యాడర్ మీకు పనిచేస్తుందా, వాళ్ళకి అక్కడ బాగుంటే, వాళ్ళ జీవితాలు బాగుంటే, వాళ్ళకి మెరుగైనవి ఉంటే 100% వాళ్ళు అక్కడే ఉండాలి, ఆ టీడీపీకే పనిచేయాలి. నాతో రాండి అనేసి నేను ఫోర్స్ చేయను, నేను పిలవను. నేను పోరాడుతున్నాను మన కాళహస్తికి చాలు, మిగతా వాళ్ళందరూ వచ్చేది నాకు ఇష్టం లేదు. టైం ఉన్నప్పుడు ఎవరెవరు నాది కానీ, నా అడుగు కానీ, నా మొదటి అడుగు మార్పు కోసం కరెక్ట్ ఇదే అనేసి ప్రతి ఎవరు భావిస్తారో వాళ్ళందరూ నా వెనకాల వస్తారని నేను మనస్ఫూర్తిగా. తిరుచానూరు పంచాయతీ ఇందిరమ్మ కాలనీలో సైకిల్ కి పంచర్ అయింది. ఇక్కడ నివసిస్తున్న టీడీపీ యువత వైసీపీ చెంత చేరారు. ఇందిరమ్మ కాలనీలో గతంలో ఎన్నడూ లేనంతగా అభివృద్ధి జరిగిందని యువత పేర్కొన్నారు. మంగళవారం తుమ్మలగుంట తుడా చైర్మన్ చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి సమక్షంలో 25 మంది యువత వైసీపీ కండువాలు కప్పుకున్నారు. మోహిత్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలతో హోరెత్తించారు. మా నాయకత్వం పట్ల విశ్వాసంతో పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు.
పిలిస్తే పలికే వ్యక్తిగా కార్యకర్తలకు అటు ప్రజలకు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటానన్నారు. మనమందరం ఐక్యమత్యంగా నిలిచి వైసీపీ విజయానికి బాధ్యతగా పనిచేయాలని పిలుపునిచ్చారు. భూమన అభినయ్ గురుమూర్తిని అఖండ మెజారిటీతో గెలిపించుకుంటామని ఎన్నికల ప్రచారంలో భూమన కరుణాకర్ రెడ్డి సమక్షంలో చెన్నారెడ్డి కాలనీ వాసులు అన్నారు. టీటీడీ చైర్మన్ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మంగళవారం సాయంత్రం స్థానిక 39వ డివిజన్ 44, 45, 46, 47 పోలింగ్ బూతుల పరిధిలో కార్పొరేటర్ పునీత ఆధ్వర్యంలో ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా చెన్నారెడ్డి కాలనీ వాసులు మాట్లాడుతూ జగనన్న పాలనలో తమకు అన్ని పథకాలు అందుతున్నాయని తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. మళ్లీ జగనన్నే ముఖ్యమంత్రిగా గెలిపించుకుంటామని ప్రకటించారు. తిరుపతి ఎమ్మెల్యేగా భూమన అభినయ్ని, ఎంపీగా గురుమూర్తిని అఖండ మెజారిటీతో గెలిపించుకుంటామని చెప్పారు. భూమన అభినయ్ తమ చెన్నారెడ్డి కాలనీలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేశారని అందుకు కృతజ్ఞతలు తెలిపారు. మాస్టర్ ప్లాన్ రోడ్లు వేయడం వల్ల తమ కాలనీలో రాకపోకలు సౌకర్యవంతంగా ఉందన్నారు. కృష్ణమనాయుడు కోనేరును కొత్త హంగులతో తీర్చిదిద్దారని తమ కాలనీ కొత్త సభకు సంతరించుకుందని తెలిపారు. వాకింగ్ ట్రాక్ ను ఏర్పాటు చేయడం వల్ల తామంతా వాకింగ్ చేసుకునే వెసులుబాటు లభించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు బొగ్గుల వెంకటేష్, అరుణ్ కుమార్, పెరుగు బాబు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని ఎక్స్ప్రెస్ అప్డేట్ వార్తలు. తిరుపతి శ్రీ కోదండ రామస్వామి తెప్పోత్సవాలు మంగళవారం ఘనంగా ముగిశాయి. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొల్పి తోమాల సేవ, సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండ రామస్వామి ఉత్సవాలకు స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరి నీళ్లతో విశేషంగా అభిషేకం చేశారు. సాయంత్రం 6:30 శ్రీ సీతా రామ లక్ష్మణులు ఆలయం నుండి ఊరేగింపుగా శ్రీరామచంద్ర పుష్కరిణికి చేరుకున్నారు. విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించిన తెప్పపై శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండ రామస్వామి వారు ఆసీనులై పుష్కరిణిలో 9 చుట్లు తిరిగి భక్తులకు కనువిందు చేశారు. తిరుచానూరు చిత్ర పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ గోవిందరాజస్వామి పొన్నకాల్వ ఉత్సవం మంగళవారం వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా ఉదయం 6 గంటలకు ఆలయం నుండి శ్రీదేవి భూదేవి సమేత గోవిందరాజస్వామి, ఆండాల అమ్మవారు, శ్రీకృష్ణ స్వామి, విశ్వక్సేనుల వారు 9 మంది దేవేరులతో ఊరేగింపుగా తన్నపల్లి రోడ్డులో గల పొన్నకాల్వ మండపానికి ఊరేగింపుగా చేరుకున్నారు. అక్కడి నుండి ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరి నీళ్లతో స్వామి అమ్మవార్ల ఉత్సవాలకు అభిషేకం చేశారు. అనంతరం సేవాకాలం, సాత్తుమర, ఆస్థానం నిర్వహించారు. సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు ఊంజల సేవ, ఆస్థానం చేపట్టారు. ఆ తర్వాత సాయంత్రం 5 గంటలకు శ్రీ గోవిందరాజస్వామి వారు అక్కడి నుండి బయలుదేరి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. గోవిందరాజస్వామి వారు వచ్చే సమయంలో అమ్మవారి ఆలయంలో ఒక తలుపు మూసి ఉంచుతారు. బావగారైన గోవిందరాజస్వామి వారు వచ్చారని పద్మావతి అమ్మవారు లోపల నుండి ఆసక్తిగా తొంగి చూస్తారని, అందుకే ఆలయం ఒక తలుపు మూసి ఉంచుతారని పురాణాల ద్వారా తెలుస్తోంది. అక్కడ పూజాధికాలు ముగించుకుని గోవిందరాజస్వామి వారు ఊరేగింపుగా ఆలయానికి బయలుదేరారు. రాత్రి 8 గంటలకు తిరిగి శ్రీ గోవిందరాజస్వామి ఆలయానికి చేరుకోవడంతో పొన్నకాల్వ ఉత్సవం ముగుస్తుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.